హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వరల్డ్. సో ఇక ఈరోజు వచ్చేసి హాలిడే రోజు మేము సండే వచ్చేసి బయటకు వెళ్ళామని చెప్పాం కదండి. సో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో మేమైతే ఇక్కడ మార్నింగ్ అయితే బయలుదేరిపోయామండి. గుడికి అయితే వెళ్తున్నాము. చాలా బాగుందండి ఆ ప్లేస్ అయితే. ఇంకా మార్నింగ్ లేచేసి మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అంతా చేసేసి 9:30 కల్లా వదిలేసామన్నమాట. ఇంకా హాలిడే ఉంది కాబట్టి ఇంకా అలా వెళ్ళేసి వస్తామనేసి వన్ డేలో వెళ్ళేసి రావచ్చు అనమాట. వన్ డే పిక్నిక్గా చాలా బాగుందండి ప్లేస్ అయితే. ఇంక మేమైతే బయలుదేరిపోయామన్నమాట. చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారు అయితే చాలా బాగుంది. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు మీరు కూడా చూసేయచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా వెళ్తున్నప్పుడు అలా క్లైమేట్ బాగుందనేసి గ్రీన్గా చెట్లు అన్నీ ఉన్నాయి కదా, చాలా బాగా అనిపించిందండి. ఇటు సైడ్ వచ్చేసి కొంచెం కొబ్బరి చెట్లు ఎక్కువ అనమాట. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే, ఎటు చూసినా కూడా మనకు పచ్చగా కొబ్బరి చెట్లు అనేవి ఎక్కువగా కనబడుతుంటాయి. చాలా బాగుందండి ప్లేస్ అంతా కూడా. ఇంకా అలా నాకు చాలా బాగా అనిపించింది. అలా వెళ్ళేటప్పుడు కొంచెం షూట్ చేసేసాను. చూసారు కదా, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు చూసినా అస్సలు కొబ్బరి చెట్లేనండి. చాలా కొబ్బరి చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అటు సైడ్ చూసారా, లాంగ్లో కొంచెము ఎంత కొబ్బరి తోటలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు అలా మంచిగా అనిపించింది. అందుకే మీతో కూడా నేనైతే షేర్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, చాలా కొబ్బరి చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మేము వచ్చేసి ఇంకా ఇక్కడికి వచ్చేసి రీచ్ అయిపోయాము. చూసారు కదా, ఎంత జనాలు అయితే ఎక్కువగా ఉన్నారండి. హాలిడే రావడంతో మనకు చాలా క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. ఇంకా మార్నింగే రావాల్సింది 9:36 కల్లా బయలుదేరేసి ఇంకా 8:39 లోపు వచ్చేసింటే బాగుండేది. కొంచెం ఎండలు కూడా ఎక్కువ కదా, ఇంకా పిల్లలతోటి మనము ఫ్రెష్ అయ్యి రావడానికి కొంచెం లేట్ అయింది. సో చూసారు కదండి, ఇంకా ఇక్కడ వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట. మనకు చాలా బాగుందండి. చూసారు కదండి, అమ్మవారి స్టాట్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా, ఇంకా జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనబడుతున్నవన్నీ కొబ్బరికాయలండి. మనకు అమ్మవారికి మనసులో మనం ఏదైనా గట్టిగా కోరికలు కోరుకొని ఇక్కడ అనేది కొబ్బరికాయలు అనేది కట్టేస్తారనమాట. మన మనసులో గట్టిగా కోరుకొని అమ్మవారికి కట్టేస్తే మనకు ఖచ్చితంగా ఆ కోరికలు అనేవి నెరవేరుతాయండి. చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి. చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో చూసారు కదా, ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు అనమాట. ఎటు సైడ్ చూసినా మనకు కొబ్బరి చెట్లు ఎక్కువగా కనబడుతుంటాయి అన్నమాట. చాలా బాగుంది కదండి. అక్కడ వాటరు అన్నీ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి క్యూలో వెళ్ళాలన్నమాట. చాలా పెద్ద క్యూయే ఉంది. మేమైతే ఇక్కడ క్యూలోకి అయితే వచ్చేసాము. చూసారు కదా, అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుందండి. మేము అక్కడ వచ్చేసి దర్శనం అయితే చేసేసుకుని ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. బయటకైతే వచ్చేసాము. ఇక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. చూసారు కదండి ఎంత జనాలు ఉన్నారో. చాలా బాగుందండి. అమ్మవారు అయితే చాలా మనకు ఏదైనా గట్టిగా కోరుకున్న మనసులో కోరికలు అనేది చాలా వరకు నెరవేరుస్తారనమాట. అక్కడ దర్శనం అంతా చేసేసుకొని మేము ఇక్కడికైతే వచ్చేసాము. హాలిడే రావడంతో జనాలు అనేది ఎక్కువగా ఉంటారండి. ఇంకా మనకు వచ్చేసి మంగళవారం అన్నమాట, అమ్మవారి వారం వచ్చేసి. ఇంకా హాలిడే కాబట్టి మనకు ఎక్కువగానే ఉంటారు జనాలు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మేము పైకి వెళ్ళేసి ఇంకా దర్శనం అయితే చేసేసుకుని ఇక్కడ కిందకైతే వచ్చేసామన్నమాట. చూసారు కదండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగుంది. చాలా హ్యాపీ అనిపించింది. చూసారు కదా, చాలా బాగుందండి అక్కడ టెంపుల్. అక్కడ వచ్చేసి దర్శనం అయితే చేసేసుకొని మనం అక్కడ కొబ్బరికాయలని కొట్టి చేసుకొని ఇక్కడ మనము పూలు అగరబత్తులు అన్నీ తీసుకొని ఉంటాం కదా, అవన్నీ ఇక్కడ వేసేసి అమ్మవారికి మనము పూజ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇంకా కొబ్బరికాయలన్నీ అక్కడ కొట్టి చేసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అగరబత్తులు అయితే వెలిగించేసి ఇంకా హారం కూడా వేసేసి అమ్మవారికి దర్శనం అయితే చేసేసుకుంటాం అన్నమాట. చాలా బాగుందండి. కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కానీ ఇంకా కొంచెం తొందరగా వెళ్ళింటే బాగుండేది. కాకపోతే ఇంకా పిల్లలతో కొంచెం లేట్ అయిపోయింది. మనం కూడా ఇంకా రెడీ అయ్యి వెళ్ళేలోపు ఇంకా కొంచెం టైం అయితే ఎక్కువగా అయిపోయింది. ఈ ఎండాకాలంలో ఎక్కడికి వెళ్ళాలన్న జర్నీ చేయాలంటే కొంచెం మనం తొందరగా వెళ్ళేస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను పూజ అయితే చేసేసుకొని ఇక్కడ అమ్మవారికి దర్శనం అయితే చేసేసుకొని సో చూసారు కదా, ఎన్ని కొబ్బరికాయలు కట్టారు చూడండి. అస్సలు మన
అందరూ కూడా భక్తాదులు కట్టిన కొబ్బరికాయలు అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా చాలా కట్టేశారండి. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు చూసినా చాలా లాంగ్ వరకు మనకు ఎంట్రెన్స్లో నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడ నుంచి ఉందండి కొబ్బరికాయలు మొత్తం మనకు. భక్తాదులు కట్టిన కొబ్బరికాయలు చాలా మనకు నమ్మకం అనమాట. భక్తాదుల నమ్మకం అండి. చాలా వరకు అమ్మవారు మన మనసులో కోరికలు అనేది నెరవేరుస్తారనేసి, అందుకనేసి ఇక్కడ అమ్మవారికి మనం దర్శనం చేసేసుకొని మన మనసులో గట్టిగా కోరికలు అనేది కోరుకొని ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే కట్టేస్తారనమాట. ఇక్కడ కిందకు వచ్చేసి మనము కొబ్బరికాయలు అయితే కట్టేసేయచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా దర్శనం అంతా చేసేసుకొని మేమైతే ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారు కదండి, గోమాత అయితే దర్శనం అయితే చేసేసుకుంటున్నాము. ఇక్కడ పక్కనే ఉంటుందన్నమాట గోమాత అయితే. దర్శనం అయితే చేసేసుకుంటున్నాము. చాలా బాగా అనిపించిందండి. పిల్లలకు కూడా అలా టెంపుల్స్కి మనం తీసుకెళ్తుంటే వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనము ఏమైనా డబ్బులు వేయాలనుకుంటే వేసేసి మనం అక్కడ దర్శనం అయితే చేసేసుకొని వచ్చేసేయచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గుహ మాదిరి కనబడుతుందండి. ఇక్కడ మనకు ఎంట్రెన్స్లో కనబడింది కదా అక్కడ గుహ, అక్కడ లోపలైతే చాలా చాలా బాగుందండి. అక్కడ వచ్చేసి మేము టికెట్ అయితే తీసేసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. సో చూసారు కదా, ఇక్కడ లోపల వచ్చేసి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మనకు అచ్చం మనుషుల్లాగే చేసేసారండి. చాలా చాలా బాగుంది. ఆ కాలపు రాజులు మనకు అలా ఆ కాలంలో ఏమేమి ఉన్నాయనేసి అవన్నీ కూడా మనకు ఇక్కడైతే చాలా వివరంగా రాసి అచ్చం మనకు మనుషుల్లాగా కనబడతారనమాట. ఆ విధంగా చెక్కారనమాట. చాలా చాలా బాగుందండి. సో చూసారు కదా, అక్కడ అందులో మధ్యలో మనుషులు వెళితే బొమ్మలేవి మనుషులేవి అనేది కూడా కనిపెట్టలేమండి, అంత ఇదిగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం లోపలికి వచ్చేస్తే ఇక్కడ అమ్మవారు అన్నీ కూడా మనకు విగ్రహాలన్నీ చాలా చాలా మంచిగా ఉన్నాయి. లైటింగ్ అంతా కూడా చాలా బాగుందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో చూసారు కదా, ఎంత మంచిగా అన్ని అమ్మవారి విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి అలా చూస్తూ వెళ్ళిపోయాము. అవన్నీ అక్కడ దర్శనం అయితే చేసేసుకొని ఇక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారండి. ఇక్కడ భోజనాలకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి భోజనం అయితే చేసేస్తున్నాము. ప్రసాదం కూడా డైలీ ఉంటుందండి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ భక్తాదులందరూ కూడా మనము ప్రసాదం అయితే తినేసేస్తున్నాము. చాలా మంచిగా అనిపించిందండి. చూసారు కదా, ఇక్కడ దర్శనం అంతా చేసేసుకొని మేము ఇక్కడ ప్రసాదం అయితే తినేసేసామన్నమాట. సో ఫైనల్గా చూసేయండి ఎంత మంచిగా ఉందో కదా. చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఒకసారి మీరు దగ్గరలో ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేసేయండి. వన్ డే పిక్నిక్గా చాలా మంచిగా ఉందన్నమాట. టెంపుల్ కూడా మనకు చాలా చాలా బాగుందండి. అక్కడ అన్నీ కూడా చేసేసుకొని మనం దర్శనం అంతా చేసేసి మనం ప్రసాదాలు అన్నీ తినేసేసామన్నమాట. భోజనం కూడా చేసేసి ఇక్కడ షాపింగ్ అయితే వచ్చేసాము. సో చూసేయండి మా షాపింగ్. సో నేను అక్కడ ఏమేమి షాపింగ్ చేశాను అన్నది అయితే చూపిస్తానండి. సో ముందుగా నేను అక్కడ ఏం తీసుకున్నాను అనేది అయితే ముందుగా చూపించేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మ్యాషర్ అనమాట. ఇదైతే ఒకటి తీసుకున్నాను, బాగుంది అనిపించింది. ఓన్లీ 20 రూపీస్ అనండి. చాలా అంటే చాలా చౌకగా అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూసారు కదా ఎంత మంచిగా ఉందో, బాగుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి పాప క్లిప్స్ అయితే తీసుకునింది పాపకనేసి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా మన ఆడవాళ్ళకి అనేది ఖచ్చితంగా ఉండాల్సినవే కదండి. ఇక్కడ క్లిప్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఇది కూడా ఒకటి తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అండి. సో చూసారు కదా, బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఫేవరెట్ అనిపించింది. సో ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఫినిషింగ్ కూడా అస్సలు మనకు చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇవైతే తీసుకున్నాను. చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో. మనకు 1 ఇయర్ వారంటీ కూడా ఉందంట అండి. ఖచ్చితంగా మనకు చాలా బాగా మనకు లైఫ్ వస్తాయి అన్నమాట. ఇవైతే ఒకటి తీసుకున్నాను. అలాగే పాప వచ్చేసి వాచ్ అయితే తీసుకునింది అనమాట. తనకు వచ్చేసి వాచ్ కావాలనేసి తీసుకునింది. తనకు ఫేవరెట్ కలర్ అనమాట. పాప కోసం అనేసి వాచ్ అయితే తీసుకునింది తను. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టమైపోయింది అనమాట. సో చూసారు కదా, బ్లాక్ బీడ్స్ అనమాట. చాలా లెంతీగా వస్తుందండి.
మనకు ఎంత గోల్డ్ వేసుకున్నా సరే మనకు బ్లాక్ బీడ్స్ వేసుకుంటేనే ఆ కళ అనేది వేరు కదండి. చాలా మంచిగా అనిపించింది నాకైతే బ్లాక్ బీడ్స్ అయితే. సో చూసారు కదా, చాలా బాగుందండి, నాకైతే చాలా ఫేవరెట్ అయిందనమాట. లెంతీగా ఉంది, బాగా మనకు మంచిగా లెంత్గా వస్తుంది. సో చూసారు కదా, బ్లాక్ బీడ్స్ వేసుకుంటేనే ఆ కళ అనేది చాలా అందంగా ఉంటుందండి. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే, చాలా ఇష్టం అనమాట. మనం ఎంత గోల్డ్ వేసుకున్నా సరే మనకు బ్లాక్ బీడ్స్ వేసుకుంటే ఆ కళ అనేది వేరు కదా. సో చూసారు కదా ఎంత మంచిగా ఉందో, నాకైతే చాలా ఫేవరెట్ అయిందండి. ఇది వచ్చేసి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అలాగే మనకు కిచెన్లోకి అయితే ఇంకెక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సినవే కదండి. నేనైతే ఇక్కడ సెరామిక్స్ జార్స్ అయితే తీసుకున్నాను. సో వాటిని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వీటిని తీసుకురావడానికి అయితే చాలా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చానండి. మరి చూడాలి ఏమైందా లోపల అనేసి, ఎక్కడ మనకు పగిలిపోతాయనేసి భయం అన్నమాట. అది కాకపోతే చాలా ఫేవరెట్, ఇలాంటివి వాడడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. కాకపోతే కొంచెం మెయింటైన్ చేయడమే కష్టమైపోతుంది. సో చూద్దామనేసి తీసుకొచ్చాను. ఇంకా హడావిడిలో ఉంటాం కదా మార్నింగ్ టైంలో, కొంచెం హడావిడిలో ఏమైనా పగిలిపోతాయనేసి భయం వేస్తుంది. కానీ బాగా ఇష్టమైనాయండి, అందుకనేసి తీసుకొచ్చేసాను. వచ్చేసి క్యాప్ అనమాట. సో చూసారు కదా ఎంత మంచిగా ఉందో, నాకైతే చాలా చాలా ఇష్టమైందండి. మనకు ఇలాంటివి వాడటం అనేది చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. కాకపోతే కొంచెం మెయింటైన్ చేయడమే కష్టమైపోతుంది అనమాట. ఇంకా అలానేసి 2 అయితే తీసుకున్నాను, ఇంకొకటి కూడా తీసుకున్నాను అనమాట. సేమ్ ఇంకా 1 పేర్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంటాయండి, చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి మనకు కిచెన్లో. కాకపోతే కొంచెం మెయింటైన్ చేయడము కొంచెం ప్రాబ్లం అనమాట, అంతే. కాకపోతే నాకు చాలా ఇష్టం ఇలాంటి జార్స్ అంటే. అక్కడికి మా ఆయన నీ దగ్గర ఎక్కడ హడావిడిలో కింద పడేస్తావు, నీకు వద్దులే అనేసారు. కాకపోతే నాకు చాలా ఇష్టం అనేసి నేనైతే ఇంకా తీసుకొచ్చేసాను అనమాట. సో చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. మనకు క్యాప్లు కూడా అన్నీ బాగున్నాయి. మనకు సైజు కూడా బాగా పెద్దగా ఉందండి, చాలా బాగుంది. సో చూసారు కదా, నేనైతే ఇంకా ఇవైతే తీసుకొచ్చాను అనమాట. చాలా బాగున్నాయండి, నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయాయి. సో చూడాలి మరి ఎన్ని రోజులు వీటిని వాడతానా కింద పడేయకుండా అనేసి. సో చూసారు కదా, నేను ఇక్కడ షాపింగ్ చేసినవైతే ఇవేనండి. మరీ ఎక్కువగా అయితే తీసుకోలేదు, నాకు ఏం అవసరమో అవి మాత్రమే తీసుకున్నాను. ఇవైతే నాకు చాలా బాగా ఇష్టమయ్యాయండి ఇవి. ప్లస్ ఈ బ్లాక్ బీడ్స్ అనమాట, ఈ బ్లాక్ బీడ్స్ కూడా చాలా చాలా బాగుందండి, నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది. మనం ఎంత గోల్డ్ వేసుకున్నా సరే ఆ బ్లాక్ బీడ్స్ వేసుకుంటేనే ఆ లక్షణమే వేరైపోతుంది కదా మనకు లేడీస్కి అనేది. చాలా బాగుంటుందండి ఇది కూడా. సో నేను అక్కడ వచ్చేసి షాపింగ్ అయితే ఇవైతే చేసేసాను. సో చూసారు కదండి, సండే అయితే మేము ఈ విధంగా గుడికైతే వెళ్ళేసి వచ్చామన్నమాట. పిల్లలైతే చాలా చాలా హ్యాపీ అయ్యారు. సో ఇదండి మా సండే వ్లాగ్ వచ్చేసి. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఎక్కడికి వెళ్ళారనేది నాతో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్